హాయ్ అండి. మీకు ఈరోజు కరివేపాకు ఎట్లా స్టోర్ చేసుకోవాలి పౌడర్ రూపంలో అని చూపిస్తున్నానండి. రాబోయేది సమ్మర్ కదా, ఈ సమ్మర్లో అన్ని కాస్ట్ పెరిగిపోతాయి. సో ఎండకి కూడా మనం పని చేయలేక అలా కొంచెం అలసటగా ఉన్నప్పుడు ఈ టిప్ యూజ్ అవుతుందండి. కరివేపాకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి, గల్లు గల్లుమనే వరకు. తర్వాత ఇందులో క్రిస్టల్ సాల్ట్ మాత్రమే వేయాలి. వేసి మిక్సీ పట్టాలండి. చక్కగా పౌడర్ రెడీ అవుతుంది. మీకు తాలింపుల్లో కావాలితే వేసుకోవచ్చు. ఇలా 3 months అయినా స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ మంత్స్ ఉంటుంది. బయట వదిలేసినా ఏం కాదు, పురుగులు పట్టదు. సాల్ట్ వేసేటప్పుడు మాత్రం అధిక మోతాదులో వేయాలండి, అప్పుడే బాగా స్టోర్ ఉంటుంది. ఇదిగోండి, గల్లి గల్లిమనే వరకు నేను ఫ్రై చేశాను. ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోయిన 1-2 ఆకులు ఉంటే తీసేయాలి. చూసారా, గల్లు గల్లుమంటున్నాయి, అలా అనాలి. చక్కగా దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. హీట్ మీద ఎప్పుడు మిక్సీలో వేయకూడదండి, మిక్సీ పాడైపోతుంది. సో కొంచెం చల్లారనిస్తాను. ఇప్పుడు చల్లారాక ఎలా చేస్తానో చూపిస్తాను. ఫ్రై చేసినప్పుడు 1 minute ఫ్రై చేసి కొంచెం మాడుతున్నాయి కలర్ అనుకున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి. మళ్ళీ తిప్పుతానే ఉండాలి, టెక్నిక్ ఇది. మళ్ళీ హీట్ చల్లారాక మళ్ళీ స్టవ్ వెలిగించాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ తిప్పుతూ ఉండాలి. మళ్ళీ మాడిపోతాయని భయం వేస్తే మళ్ళీ కట్టేయాలి. అంటే ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటే ఎక్కడ మాడవండి. మ్యాక్సిమం 1-2 ఆకులు ఏమన్నా మాడితే మనం చూసుకోకుండా అవి తీసేయాలి. కార్బన్ కదా, తినకూడదు. మధ్యలో ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చల్లారనిస్తూ చేస్తూ ఉంటే గల్లు గల్లుమని నీట్గా పొడి రెడీ అవుతుందండి. కరివేపాకు పొడి గమ్మున అయిపోవాలి, త్వరగా ఫ్రై అయిపోవాలంటే ఇలాంటి స్టీల్ పాత్రల్లోనే హీట్ చేయాలండి. త్వరగా ఫ్రై అయిపోతాయి. దలసరివి అట్లాంటివి పెట్టుకోకూడదు. దగ్గర తిప్పేస్తే 5 minutesలో కంప్లీట్ అయిపోతుందండి. లేదంటే మామూలుగా చాలా టైం పడుతుంది. ఇలా అననప్పుడు ఇలా మ్యాష్ చేసామనుకోండి ఆకుల్ని, అలా పౌడర్ అవ్వాలి. అప్పటి వరకు గల్లు గల్లుమనేలాగా ఫ్రై చేయాలండి. అప్పుడే పూర్తిగా మనకి ఫ్రై అయినట్టు. ఇలా అంటే నలిగిపోవాలి. స్టీల్ అయితే చక్కగా త్వరగా ఫ్రై అయిపోతుందండి. జస్ట్ నేను ఏం అవ్వాల, కరెక్ట్గా 5 minutes అయింది అంతేనండి. మిక్సీ జార్లోకి తీసేసానండి ఫ్రై చేసింది. ఇప్పుడు చక్కగా ఇందులో ఒక గరిటె క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నా, లేదా డైరెక్ట్గా కళ్ళుప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మిక్సీ ఆడేస్తానండి. ఇదిగోండి, చక్కగా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని పప్పులు అవి తాలింపు పెట్టుకున్నా వేసుకోవచ్చు. ఎక్కువ కాలం స్టోర్ ఉంటుందండి. టైము మనీ 2 సేవ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, కాస్ట్ చాలా పెరుగుతుంది. ఎండలో కూడా వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఆఫీసెస్కి టైం లేని వాళ్ళకి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా బెనిఫిట్ అండి. మనీ కూడా ఎక్కువ సేవ్ అవుతాయి. ఇది కావాల్సితే ధనియాల పొడి ఇట్లా చేస్తాం కదండి, వాటిలో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు రెడీ పెట్టి ఉంచుకుంటే. సో ఇలా ఒక డబ్బా స్టోర్ చేసుకుని ఉంచుకుంటే కారపొడి, ధనియాల పొడి ఇట్లా చేసుకున్నప్పుడు ఎండుమిర్చి కారం అవి చేస్తాం కదండి, వాటిల్లో వేసుకోవడానికి డైరెక్ట్గా వేసుకోవచ్చు. చక్కగా పప్పు తాలింపు పెట్టినా వేసుకుంటే పిల్లలు ఎక్కడ వదలకుండా మిక్స్ అయిపోతుంది కదండి, తినేస్తారు, వేరి పడేయరు. హెల్త్కి కూడా చాలా మంచిది అట్లా తినటం. సో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మినిమం 3 months నుంచి 6 months వరకు ఇది స్టోర్ ఉంటుందండి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.